తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు 10వ తరగతి నూతన పాఠం అయినటువంటి ప్రత్యక్ష దైవాలు పాఠంలో 6వ పద్యం తేటగీతి పద్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దానికి ప్రతిపదార్థాన్ని వివరిస్తాను. జననీ జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడనగా ఏ ఊరున్ ఏ గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురు అట్టివాడసువే ధర్మాత్ముండు వసుధమీద. జననీ జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగా ఏ ఊరున్ ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు అట్టివాడజుమే ధర్మాత్ముండు వసుధమీద. అట్టివాడజువే ధర్మాత్ముండు వసుధమీద. ఈ పద్యాన్ని ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్తున్నాడు. ధర్మసూత్రాలు చెప్తూ ఈ పద్యాన్ని కూడా ధర్మవ్యాధుడు చెప్తున్నాడు కౌశికునికి. ఓ కౌశికముని, ధర్మం అంటే ఎలా ఉంటుందో చూడండి చెప్తాను అంటున్నాడు. జననీ జనకుండు ప్రతిపదార్థం. జననీ జనకుండు తల్లి తండ్రి. సద్గురుండున్ మంచి గురువు. అనలుడు ప్లస్ ఆత్ముడు. అగ్ని ఆత్మ. అనగన్ అనునవి. ఈ ఏవురున్ ఈ ఐదింటిని. సుగతి వాంఛన్ పుణ్యము కావాలనుకునేవారు. ఏ గృహస్థుడు చేత ఏ ఇంటి యజమాని అయితే ప్రసాదితుల్ అగోదరున్ తృప్తి కలిగిస్తారు సంతృప్తి కలిగిస్తారు. ఈ ఐదింటిని అంటే తల్లి తండ్రిని, మంచి గురువును, అగ్నిని, ఆత్మ ఈ అనేటువంటి ఐదింటిని మంచి పుణ్యాలు కోరుకోవాలని, స్వర్గానికి పోవాలనుకునేవారు, మంచి పుణ్యం కావాలని కోరుకునేవారు ఏ ఇంటి యజమాని అయితే సంతృప్తి కలిగిస్తాడో అట్టివాడ అలాంటివాడు వసుధ మీద ఈ యొక్క భూమి మీద ధర్మాత్ముడు ధర్మమైన ఆత్మను కలవాడు అనొచ్చు, లేదా ధర్మాన్ని ఆచరించేవాడు అనొచ్చు. సువే సుమ అలాంటి వాడే ధర్మాత్ముడు, కానీ మిగతా వాళ్ళు ధర్మాత్ముడు కాదు అని. అంటే ఈ ఐదింటిని సంతృప్తి కలిగించేవారే ధర్మమైన ఆచరణ